యూరోప్లో అత్యంత శక్తివంతమైన దేశం జర్మనీ. ఆదివారం నాడు జర్మనీ పార్లమెంటుకు ఎన్నికలు జరగబోతున్నాయి. గెలిచిన పార్టీ 4 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగుతుంది. కాగా యూరోపియన్ యూనియన్ రాజకీయాల్లో జర్మనీ కీలక పాత్ర పోషిస్తోంది. అలాగే నాటోలో కూడా సభ్యత్వం ఉంది. అలాగే అంతర్జాతీయ వేదికపై కూడా జర్మనీ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జర్మనీ ఉక్రెయిన్కు మద్దతిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్కు అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేసే దేశాల్లో జర్మనీ 2వ స్థానంలో ఉంది. ఆదివారం నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఆదివారం నాడు జర్మనీలో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికారంలోకి వచ్చిన పార్టీ 4 ఏళ్ల పాటు పెత్తనం చెలాయిస్తుంది. అలాగే యూరోపియన్ యూనియన్లో అత్యంత ప్రజాదరణ కలిగిన దేశం జర్మనీ. అంతేకాకుండా నాటోలో కీలక సభ్యత్వం కలిగిన దేశం కూడా జర్మనీనే. అలాగే అంతర్జాతీయ వేదికపై కూడా జర్మనీ కీలక పాత్ర పోషించనుంది. ఇక జర్మనీ విషయానికి వస్తే ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో జర్మనీ యుక్రెయిన్కు మద్దతు తెలుపుతోంది. అలాగే అమెరికా తర్వాత యుక్రెయిన్కు అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేసింది కూడా జర్మనీనే. ఇక జర్మనీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో మెరుగైన సంబంధాలు నెరిపేందుకు జర్మనీని కీలక పాత్ర పోషిస్తుంది. ఇక జర్మనీలో ఆదివారం నాడు పోలింగ్ ఎలా జరుగుతుందో ఓ లుక్కేద్దాం. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. జర్మనీ పౌరులు కావాలనుకుంటే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ముగియడానికి ముందే పోస్టల్ బ్యాలెట్ అందాలి. పోలింగ్ జరిగిన తర్వాత వెంటనే కౌంటింగ్ మొదలవుతుంది. ఫలితాలు కూడా వెనువెంటనే వెలువడతాయి. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికి వస్తే కౌంటింగ్ ప్రారంభమై ఓట్ల లెక్కింపు ముగియడానికి ముందే ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. సాధారణంగా ట్రెండ్ ఎలా ఉంటుందో కౌంటింగ్ మొదలుపెట్టిన వెంటనే తెలిసిపోతుంది. అధికారికంగా ఫలితాలు సోమవారం తెల్లవారుజాము నాటికి పూర్తి సమాచారం వెలువడుతుంది. జర్మనీ ఛాన్సలర్ పదవి కోసం మొత్తం 4 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో ప్రస్తుతం ఛాన్సలర్గా కొనసాగుతున్న సెంటర్ లెఫ్ట్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఓలాఫ్ సోల్జ్, మెయిన్ స్ట్రీమ్ కన్జర్వేటివ్ క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ పార్టీకి చెందిన ఫెడ్రిక్ మెర్జ్, అలాగే ఎన్విరాన్మెంటలిస్టు గ్రీస్కు చెందిన వైస్ ఛాన్సలర్ రాబర్ట్ హాబెక్, అలాగే యాంటీ ఇమిగ్రేషన్ ఆల్టర్నేటివ్ జర్మనీకి చెందిన ఆలీస్ విడేలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రీపోల్లో అధికారంలో ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ సోల్జ్ ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కాగా యూనియన్ బ్లాక్ కు చెందిన మోర్జ్ 30% ఓట్లతో లీడింగ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏఎఫ్డీకి 20% ఓటు దక్కే అవకాశాలున్నాయి. అలాగే షోల్జ్ కు చెందిన సోషల్ డెమోక్రాటిక్, హాబెక్ కు చెందిన గ్రీన్స్ బాగా వెనుకబడిపోయాయి. అయితే ఈసారి ఎన్నికల్లో జర్మనీ ఛాన్సలర్గా షోల్జ్ స్థానంలో మెర్జ్కు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే ఫలితాల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్ని పార్టీలు ముందుకొచ్చి ఒకరితో ఒకరు సహకరించుకుంటాయో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియదు. అయితే ఇప్పటి వరకు జరిగిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం 3 పార్టీలు కలిసి 5% ఓట్లు దక్కించుకుంటే ఒక్క సీట్ గెలిచినట్టు భావించాల్సి ఉంటుందని తెలిపాయి. కాగా అన్ని మెయిన్ స్ట్రీమ్ పార్టీలు మాత్రం తాము ఏఎఫ్డీతో కలిసి పని చెయ్యలేమని తేల్చి చెప్పాయి. ఇక జర్మనీ జనాభా విషయానికి వస్తే 84 మిలియన్ల మంది ఉంటారు. ఈ జనాభాలో 59.2 మిలియన్ల మంది అర్హులైన ఓటర్లున్నారు. వీరంతా కొత్త బుడెస్టాగ్ లేదా పార్లమెంట్ లోయర్ హౌస్, మన దేశంలో అయితే లోక్సభ అంటారు, దానికి సభ్యులను ఎన్నుకుంటారు. కాగా బుడెస్టాగ్ లో మొత్తం 630 మంది సభ్యులుంటారు. వారంతా కలిసి తదుపరి ఛాన్సలర్ను ఎన్నుకుంటారు. మన దేశంలో అయితే ప్రధానమంత్రి అంటారు. ఇక రంగంలో 29 పార్టీలున్నాయి. వాటిలో 5 నుంచి 8 పార్టీలు పార్లమెంట్లో ఎక్కువ సీట్లు దక్కించుకుంటాయి. చాలా కేసుల్లో కొన్ని పార్టీలు కనీసం 5% ఓట్లు దక్కించుకుంటే దానికి తగ్గ దామాషాలో ఆ పార్టీకి సీటు దక్కుతుంది. ఇక జర్మనీ రాజకీయాల విషయానికి వస్తే అక్కడ ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ ఎప్పుడో కానీ రాదు. ఇక తాజా ఒపీనియన్ పోల్స్ కూడా అవే చెబుతున్నాయి. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని తేల్చి చెబుతున్నాయి. ఇక జర్మనీలో తరతరాలుగా చరిత్రను తిరిగేస్తే జాతీయ స్థాయిలో అక్కడి మైనార్టీ ప్రభుత్వాలు అధికారం చేపట్టాయి.
దీన్ని బట్టి చూస్తే కనీసం 2 లేదా 3 పార్టీలు కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అధికారికంగా ఎలాంటి నియంత్రణ సంస్థ ఉండదు. అలాగే ఫలానా తేదీలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కాల పరిమితి కూడా ఉండదు. కాబట్టి రాజకీయ పార్టీలు ఒకదానితో ఒకటి సంప్రదింపులు జరిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తుది నిర్ణయం తేదీని నిర్ణయించుకుంటాయి. ఇక పార్టీల మధ్య సంప్రదింపుల విషయానికి వస్తే కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీలన్నీ కలిసి ఒక ఒప్పందం కుదుర్చుకుంటాయి. అయితే ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆమోదించడానికి చర్చలు జరిపిన చిన్నచితిక పార్టీలన్నీ కలిసి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత సభ్యులు కొత్త ఛాన్సలర్ను ఎన్నుకుంటారు. కొత్తగా జర్మనీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత యూరోప్ బాధ్యతలను తన భుజస్కంధాలపై వేసుకుంటుంది. ప్రస్తుతం యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటుంది. జెలెన్స్కీతో పాటు జర్మనీ కూడా సమాన బాధ్యత తీసుకుంటుంది. యూరోపియన్ యూనియన్ ఒకవైపు జర్మనీ, మరోవైపు ఫ్రాన్స్ కూడా యూరోపియన్ కు ప్రాధాన్యం వహిస్తుంటాయి. అయితే ఈ 2 దేశాల్లో ఇటీవల కాలంలో రాజకీయ అస్థిరతతో అక్కడ ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవానికి జర్మనీలో షోల్జ్ నేతృత్వంలోని 3 పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో షెడ్యూల్ కంటే 7 నెలల ముందే ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా చక్కదిద్దాలనే అంశంపై వాదోపవాదాలు జరిగి గత ఏడాది నవంబర్లో షోల్జ్ ప్రభుత్వం కుప్పకూలింది. గత 2 సంవత్సరాల నుంచి జర్మనీ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా పతనమవుతూ వస్తోంది. ఇక అధికారంలోకి వచ్చే ప్రభుత్వం వెంటనే దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన అవసరం. ఇక జర్మనీ ఎదుర్కొంటున్న మరో సమస్య, దేశంలోకి పెద్ద ఎత్తున వలసలు పెరిగిపోతున్నాయి. వాటిని తగ్గించాల్సి ఉంది. ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రధాన అస్త్రంగా మారింది. ఇక మెర్జ్ విషయానికి వస్తే తాను గెలిస్తే ఏప్రిల్ ద్వితీయార్థంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడు. అయితే కొత్త ఛాన్సలర్ను ఎన్నుకునే వరకు షోల్జ్ కేర్ టేకర్ గా కొనసాగుతారు. ఇక ఫలితాలు వెలువడి జర్మనీ కొత్త ఛాన్సలర్ ఎవరనే విషయానికి వస్తే ఏప్రిల్ 2వ వారం వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళిపోవాల్సిందే.